తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మహేష్ రెడ్డి మాట్లాడినది తప్పు. ఫస్ట్ మాట్లాడే ముందు మహేష్ రెడ్డి ఆలోచించుకోవాలి. ఏది పడితే అది మాట్లాడడం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాయితీ పరుడు. అట్లాంటి వ్యాఖ్యలు ఆయన పైన చేయడం సబబు కాదు. ఇక అది ఊకనే ఆయనకేదో ఆ శాఖ ఉంది కదా అని చెప్పి ఆ శాఖల డబ్బులు తీసేసుకున్నారని చెప్పి బురద చల్లడం ఇది కరెక్ట్ కాదు. ఆయన నిజాయితీ పరుడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయన నికాస్ అయిన వ్యక్తి. ఆయన మీద ఇట్లాంటి ఆరోపణలు చేయడం తగదు. మరొకటి, ఆయన మాట్లాడిన వ్యాఖ్యల్లో ఏమైనా అర్థం ఉన్నదా? ఏందా గవర్నమెంట్ వచ్చి అసలు వచ్చి 3-4 నెలలు కాలేదు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడము, మిల్లర్లతో కుమ్మక్కయ్యరు అంటే వీళ్ళు మరి ఈయన ఏడా చూసిన మిల్లర్లకు ఊకినే మాట్లాడితే. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి మీద ఇట్లాంటి ఆరోపణలు చేయడం మహేశ్వర్ రెడ్డికి తగదు. ఓకే, అంటే సీఎం కోసం అని చెప్పేసి డబ్బులు కుమ్మరించుకుంటారని చెప్పేసి ఆయన అదే చెప్తున్నారు. అర్థం లేని మాటలు. సీఎం కోసం అది ఏంటంటే ఒక పొలిటికల్గా ఒక బురద జల్లాల వ్యక్తి మీద అనే ప్రయత్నం తప్ప, ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నాక ఆల్రెడీ వాళ్ళంతా కలిసి పనిచేస్తున్నప్పుడు పార్టీలో చిచ్చు పెట్టాలనే విధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆయన వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీయాలనే ప్రయత్నం తప్ప ఇందులో ఏమీ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ని దెబ్బతీయడానికి మహేష్ రెడ్డి మాట్లాడాడు. అదే డబ్బులు కుమరిస్తే ముఖ్యమంత్రి వస్తుంది అంటే మరి అది ఆ నేచర్ బీజేపీలో ఉన్నట్టుంది. ఆ నేచర్ ఇప్పుడు ఆయన ఏది ఫ్లోర్ లీడర్ తెచ్చుకున్నాడు, డబ్బులు ఇచ్చే తెచ్చుకున్నాడా? వాళ్ళ హైకమాండ్ దగ్గర కుమ్మరించి తెచ్చుకున్నాడా? అది జాతీయ పార్టీ, ఇది జాతీయ పార్టీ కదా. పార్టీలో పదవులు ఎవరికి ఇవ్వాలనేది ఆ పార్టీలో హైకమాండ్ డిసైడ్ చేస్తాయి. మరి ఈయన మహేష్ రెడ్డి ఎన్ని కుమ్మరించి తెచ్చుకున్నాడు? మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి మీద మాట్లాడడం ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ఓకే, నిన్న ప్రశాంత్ కిషోర్ ఒక జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సెంట్రల్లో బీజేపీతో గెలుపు కానీ 370 సీట్ల కంటే తక్కువ వస్తుంది, బీజేపీపై ప్రజలకు ఎటువంటి కోపం లేదు, ఇండియా కూటమి ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నదని చెప్పేసి పీకే వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? పీకే చెప్పిన అన్ని తప్పవుతున్నాయి. పీకే అంత ఉత్తదే, ఏమి లేదు, అయిపోయింది. ఆయన ఉద్యోగం అప్పుడు గతంలో ఉండే, ఇప్పుడు లేదు. ఎందుకంటే తెలంగాణలో ఓడిపోతుందని చెప్పిండు, తెలుసు కదా. అవునవును, ఆ బయట ఉందా తీ. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాయి అన్నీ రాంగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఏది లేదు, ప్రశాంత్ కిషోర్ది ఏమీ లేదు. ఆయన ఇప్పుడు ఎవడన్నా ఏది చెప్పమంటే వాళ్ళకి చెప్తున్నట్టు ఏదో పేమెంట్ కింద చెప్తున్నట్టు కొడుతుంది. అది ఆయన క్రెడిబిలిటీ లేదు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన దానికి ఏది క్రెడిబిలిటీ లేదు. ఆయన బీహార్లో ఉద్ధరిస్తాను పోయి ఏదో చేసింది కదా, ఏం ఉద్ధరించు. సో ప్రశాంత్ కిషోర్ తెలంగాణ అంశంలో కూడా కేసీఆరే గెలుస్తున్నాడని చెప్పాడు. ఇక్కడ నాయకుడే లేడు, ఇక్కడ ఎవరు వేయాలని అన్నారు. గవర్నమెంట్ వచ్చింది బ్రహ్మాండంగా తెలంగాణలో. ఈ మధ్యకాలంలో చాలా రకాలు చెప్తున్నా, అన్ని ఫెయిల్ అవుతాయి. ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఓకే ఫెయిల్ అవుతాయి. అంటే మోడీ పొరపాట్లను ఇండియా కూటమి తన అవకాశంగా మలుచుకోలేదని చెప్పేసి ఆయన ఎవరు మలుచుకోవాల్సిన అవసరం లేదు. ఒకరు చేసిన పొరపాటును రాజకీయ పార్టీ దాని ఏదో మలుచుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు అర్థమవుతుంది. అది వీళ్ళేదో కొంత ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు టిస్ట్ చేసి దాని ఏదో సోషల్ మీడియాలో పెట్టి చేస్తే అర్థం కాదు. ప్రజలకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ప్రజలకు అర్థమవుతుంది. రాజకీయ పార్టీలు మలుచుకోవాలి అవసరం అంటే ఏం మలుచుకోవాలి, ఎట్లా చేసుకోవాలి? ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూనే ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ. దేశవ్యాప్తంగా ఎన్డీఏలో ఉన్న కూటమి పార్టీలని బీజేపీ చేస్తున్న తప్పులను ప్రజలు గమనిస్తారు. అది మలుచుకొని గవర్నమెంట్ రావాలి, కుట్రలు చేసి రావాలనేది అది ఇండియా టీంలో ఏ పార్టీకి లేదు. అసలు రాహుల్ గాంధీకి అసలు లేదు. ఈజ్ ఏ ప్లేన్ కుట్రలు చేసే వ్యక్తి కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి రాహుల్ గాంధీ. సో నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్లలో ఈ దేశానికి ఏం చేసినా ఏం చేయలేదని ప్రజలు ఆల్రెడీ తెల్లంగా మొత్తం పూర్తిగా అర్థమైపోయింది. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఇండియా టీం చేయలేదని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ కిషోర్ చెప్పిండంటే అది డెఫినెట్గా ఇండియా టీము గెలుస్తున్నట్టే. ఓడిపోతుంది అని చెప్తే ఆయన గెలిచినట్టే. ఓకే.